హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. ఈ వీడియోలో 17th సెప్టెంబర్కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా రెండు స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు నిఫ్టీ కొంచెం ఫ్లాట్గానే ట్రేడ్ అయింది, పెద్ద రేంజ్గా అనిపించలేదు, చిన్న రేంజ్లోనే ట్రేడ్ అయింది. 27 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 215 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది, 52,153. ఫిన్ నిఫ్టీ కూడా ఫ్లాట్గానే క్లోజ్ అయింది. సో మిడ్ క్యాప్ మాత్రం మైనస్లో క్లోజ్ అయింది. తర్వాత సెన్సెక్స్ పాజిటివ్ 240 పాయింట్స్. సో ఓవరాల్గా కొంచెం రేంజ్ బౌండే, ఓవరాల్ మార్కెట్ అంతా కూడా కొంత రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయింది. హెవీ మూమెంటం అయితే కనిపించలేదు. నిఫ్టీ 50 స్టాక్స్లో 25 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే 25 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. అడ్వాన్స్లో ఉన్న స్టాక్స్లో టాప్ 5-6 స్టాక్స్ చూస్తే ఎన్టీపీసీ టాప్లో ఉంది. తర్వాత హిండాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ఎన్టీ, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కొంచెం ప్రైస్ గెయినర్స్ లిస్ట్లో టాప్లో ఉన్నాయి. ప్రైస్ లూజర్స్లో చూస్తే బజాజ్ ఫైనాన్స్ టాప్లో ఉంది. తర్వాత హిందుస్థాన్ యూనిలీవర్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ లైఫ్, బ్రిటానియా, అదానీ పోర్ట్స్ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. సో ఇక్కడ మనకి ఈరోజు 25,383 దగ్గర క్లోజ్ అయింది. లెవెల్స్లో పెద్దగా మార్పు లేదు. మన కీ లెవెల్ 25,020 అండ్ ఇప్పుడు రెసిస్టెన్స్ పాయింట్ 25,512, దానికన్నా పైన 25,630. డౌన్ సైడ్ 25,250 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. తర్వాత 25,150 సెకండ్ సపోర్ట్. కీ లెవెల్ 25,020 ఇది నిఫ్టీకి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కీ లెవెల్ 51,320, ఫస్ట్ రెసిస్టెన్స్ 52,460, దానికన్నా పైకి వెళ్తే 52,880. డౌన్ సైడ్ మంచి సపోర్ట్ 51,800, దాని తర్వాత 51,590, కీ లెవెల్ 51,320. ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నాయి కాబట్టి మనం బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్కి యాక్టివిటీ ఒకసారి చూద్దాం. ఎక్కడ షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నాయి, లాంగ్స్ ఎక్కడ ఎక్కువ బిల్డ్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్లో లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది సింజిన్, తర్వాత ఐజిఎల్, డిక్సన్, నేషనల్ అల్యూమినియం, మ్యారికో, మదర్సన్ సుమి, తర్వాత యూబిఎల్, ఎన్టీపీసీ, జిందాల్ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇవన్నింటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ కూడా పెరిగినాయి. దీంట్లో నుంచే మనం రెండు స్టాక్స్కి ఈరోజు టెక్నికల్గా చార్ట్ చూసి లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ స్టాక్ సింజిన్ తీసుకుందాం, దాని తర్వాత ఐజిఎల్. సో దానికన్నా ముందుగా షార్ట్స్ కూడా బిల్డ్ అవుతున్న స్టాక్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. స్టాక్ ఈరోజు బాగా డౌన్ అయింది, మోర్ దెన్ 6% స్టాక్ డౌన్ అయింది. దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ 31% పెరిగింది. దాని తర్వాత గోడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బిర్లా సాఫ్ట్, జిఎన్ఎఫ్సి, బజాజ్ ఫైనాన్స్, ఫెడరల్ బ్యాంక్, ముతూట్ ఫైనాన్స్, ఆస్ట్రాల్, తర్వాత ఎస్బీఐ లైఫ్, వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గుతున్న స్టాక్స్. వీటిలో కొంచెం మనం కాషియస్ అప్రోచ్లో ఉండాలి. ఒకసారి మనం ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ చార్ట్ కూడా చూద్దాం ఈరోజు టెక్నికల్ లెవెల్స్లో. ఫస్ట్ మనం లాంగ్స్లో ఉన్న స్టాక్స్ నుంచి సింజిన్ ఒకసారి. సింజిన్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ 938 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. సో ఒకటి ఇప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు 915. సో 915 దగ్గరికి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఒక 15-20 రూపీస్ స్టాప్ లాస్తో దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 938 దగ్గర ఉంది. ఈరోజు హైని క్రాస్ చేసి పైకి వెళ్తే కొంచెం స్లోగా అప్ సైడ్ వెళ్ళొచ్చు, కానీ 990 వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో సో స్టాక్ని కొంచెం మానిటర్ చేస్తూ ట్రేడింగ్ లెవెల్స్ పెట్టుకొని స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు సింజిన్. తర్వాత ఐజిఎల్ చూద్దాం. ఐజిఎల్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇక్కడ ఒక రివర్సల్ అనుకోవచ్చు మనం. ఒక ర్యాలీ తర్వాత కన్సాలిడేట్ అయ్యి కొంచెం అప్ అండ్ డౌన్స్. సో లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది, ఎగ్జాక్ట్లీ మన డిమాండ్ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది. మోర్ ఓవర్ ఇక్కడ వచ్చిన ప్యాటర్న్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూస్తే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ కూడా మన డిమాండ్ ఏరియాలో వచ్చింది కాబట్టి ఇది అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొంచెం హర్డిల్స్ ఉన్నాయి. పైన 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ వచ్చి 538 దగ్గర ఉంది. తర్వాత 542 మంత్లీ పివోట్ లెవెల్. ఈ రెండు లెవెల్స్ కొంచెం ట్రబుల్ చేస్తాయి అప్ సైడ్ వెళ్ళడానికి. కాకపోతే రాబోయే రోజుల్లో ఆ లెవెల్స్ని క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. వన్స్ ఆ లెవెల్స్ని క్రాస్ చేస్తే మాత్రం అప్ సైడ్కి వెళ్ళొచ్చు. అరౌండ్ 555-560 లెవెల్స్ని టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. స్టాక్ని కొంచెం మానిటర్ చేస్తూ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఇందులో ఒకటి ఇంపార్టెంట్ 510
510 కన్నా కిందకు వెళ్తే మాత్రం కొంత కరెక్షన్ రావచ్చు స్టాక్లో. ఆ లెవెల్ని కూడా జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. దీంట్లో ఈరోజు భారీ కరెక్షన్ వచ్చింది. సో హైయర్ లెవెల్లో ఎక్కడైతే మనకి ప్రీవియస్గా ఒక సప్లై ఏరియా ఉందో అక్కడే ప్రైస్ రిజెక్ట్ అయింది. మోర్ ఓవర్ ఈరోజు రిజెక్ట్ అయిన ప్రైస్ కూడా 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ దగ్గర రిజెక్ట్ అయింది. సో అక్కడి నుంచి చూస్తే మనకి మంత్లీ పివోట్ అండ్ వీక్లీ పివోట్ లెవెల్స్ని కూడా క్రాస్ చేసి దానికన్నా కొంచెం కింద క్లోజ్ అయింది. సో కొంచెం బేరిష్నెస్ కంటిన్యూ కావచ్చు స్టాక్లో. అయితే ఈ స్టాక్లో ఒక ఆపర్చునిటీ కోసం మనం చూడొచ్చు. డౌన్ సైడ్ మనకి మంచి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి ఈ ఏరియాలో. సో అరౌండ్ 626 అండ్ 640 మధ్యలో ఒక డిమాండ్ ఏరియా ఇది. ప్రీవియస్గా స్ట్రాంగ్ ఫాల్ వచ్చిన తర్వాత ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది. సో ఇది కొంత మనకి టెక్నికల్గా సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకుందా లేదా అనేది మన క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అండ్ క్యాండిల్స్టిక్ స్ట్రెంగ్త్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ 708 లెవెల్ ఆర్ 695 700 లెవెల్స్కి టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మాత్రం 580 నుంచి 540 లెవెల్స్ దగ్గర మాత్రం దీంట్లో ఇక్కడ మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ లాగా ఉంటుంది. కొంచెం మనం పొజిషనల్గా ట్రేడ్ చేసే వాళ్ళకి ఈ ఏరియా మనకి ఒక మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. ఏదైనా ఒక స్టాక్ స్ట్రాంగ్గా ఫాల్ అవుతుంటే ఎక్కడైతే మనకి మంచి డిమాండ్ ఏరియా ఉందో అక్కడ లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ 2 ఆపర్చునిటీ లాగా కనపడుతున్నాయి. ఒకటి 580 జోన్ ఏదైతే ఉందో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉండొచ్చు. అండ్ ఆల్సో అక్కడే మనకి 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. సో 2 ఫ్యాక్టర్స్ ఒకటే దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ లెవెల్కి వస్తే మనకి దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.